ఓకే. సో ఇక్కడ మీరు గ్లూ అని సెర్చ్ చేయండి. లేదా అంటే డైరెక్ట్ గా మీకు అంటే నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు హోమ్ పేజ్ లో వచ్చింది. అంటే లైక్ రీసెంట్లీ విజిటెడ్ లో ఒకవేళ మీకు రాలేదనుకోండి ఇక్కడ మీరు సింపుల్ గా గ్లూ అని టైప్ చేయండి. సో ఏడబ్ల్యూఎస్ గ్లూ మీకు దీంతో పాటు డేటా బ్రిక్స్ కూడా చూపిస్తాను ప్యారలల్ గా. సారీ, డేటా బ్రిక్స్. ఓకే. సో ఇక్కడ చూడండి, మీకు ఈ లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉందో సేమ్ మన రెండింటిని సెపరేట్ చేద్దాం. సేమ్ ఈ లెఫ్ట్ సైడ్ ప్యానల్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న ప్యానల్ ఇక్కడున్న ప్యానల్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతే, ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ చూడండి వర్క్ స్పేస్ ఉంది, కెటలాగ్ ఉంది, జాబ్ పైప్ లైన్స్ ఉన్నాయి, కంప్యూట్ మార్కెట్ ప్లేస్. ఇక్కడ కంప్యూట్ అనేది ఉంది. ఇక్కడ కంప్యూట్ అంటే ఏంది? ఇట్స్ సర్వర్ తో బేస్డ్ అయింది కదా. సో సర్వర్ మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వీడు కంప్యూట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఉండదు చూడండి. ఇక్కడ చూడండి మనకి ఇది వర్క్ బుక్, ఇది డేటా క్యాటలాగ్స్, అండ్ మనకి వర్క్ ఫ్లోస్ ఉంటాయి, ఈటీఎల్ జాబ్స్. ఓకే. సో మీరు ఇది నేర్చుకుంటే గ్లూ, డేటా బ్రిక్స్ కూడా నేర్చేసుకున్నట్టే ప్యారలల్ గా. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకేనా? సో బేసికల్ గా ఏంటంటే ఇక్కడ మనము కంప్యూట్ అనేది లేదు చూడండి. ఈ ఏరియాలో మనకి కంప్యూట్ దొరకదు ఇక్కడ. ఇక్కడ మనకి కంప్యూట్ ఉంది ఎందుకంటే ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాము ఈ సర్వర్స్ మనకి ఇన్ని సర్వర్లు కావాలి అని చెప్పేసి. ఇక్కడ డిఫాల్ట్ గా అది చూసుకుంటుంది, ఏడబ్ల్యూఎస్ వాడు మెయింటైన్ చేస్తాడు అంతే. రైట్. సో మనకి ఈటీఎల్ జాబ్స్ లోకి వెళ్తే సో ఇక్కడ మనం ఈటీఎల్ జాబ్స్ లో వెళ్తే మనకి 3 ఆప్షన్స్ వస్తాయండి. ఒకటి విజువల్ గా అంటే లైక్ ఇట్స్ లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా చేసుకోవచ్చు. ఇంకోటి నోట్ బుక్. సో నోట్ బుక్ అంటే మన జూపిటర్ నోట్ బుక్ ఉంది కదా ఆ టైప్. లేదు, నువ్వు డైరెక్ట్ గా ఒక స్క్రిప్ట్ నువ్వు లోకల్లో డెవలప్ చేసుకొని దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. 3 స్టైల్స్ ఉంటాయి. సో ఎవరు రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు డెవలప్ చేసుకుంటా ఉంటారు. ఓకే. సో మోస్ట్లీ మనం ఏం యూస్ చేస్తామంటే ఇది యూస్ చేస్తాము, స్క్రిప్ట్ ఎడిటర్ అనేది. లెర్నింగ్ కోసం ఇది యూస్ చేసుకొని కావాలంటే. లేదు మాకు అసలు కోడింగే రాదు, కోడింగ్ మేము టచ్ చేయము అంటే విజువల్ ఈటీఎల్కి వెళ్ళిపోవడం. దీంట్లో డైనమిక్ డేటా ఫ్రేమ్స్ ఉంటాయి. ఏంటి అంటే ఆల్రెడీ వాడు కోడ్ రాస్తాడు, మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా చూసుకోవడమే. సో ఒకసారి విజువల్ గా చూద్దాము ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా ఉంటాయి అని. సో ఇక్కడ మనం S3 బకెట్ నుంచి డేటాని ఇక్కడ చూడండి, సోర్స్, ట్రాన్స్ఫార్మ్, టార్గెట్ సేమ్ లైక్ ఈ టి ఎల్. సో ఈ ఏంటి? సో ఇవి అన్ని కూడా చూడండి ఎన్ని ఉన్నాయి. ఎక్కడి నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఈ కిందకు వస్తాయి. ట్రాన్స్ఫర్మేషన్, నువ్వు ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలనుకుంటున్నావు, ట్రాన్స్ఫర్మేషన్స్. టార్గెట్స్, ఎక్కడికి డేటాని మూవ్ చేయాలనుకుంటున్నావు, సేమ్ అదే ఉంది. టార్గెట్ కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి. సో S3 ఇవన్నీ చూసారా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే లైక్ మోస్ట్లీ మనకి డేటా వేర్ హౌసింగ్ రిలేటెడే ఉన్నాయి చూడండి. ఓకే. రైట్. సో మీరు సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా సోర్స్ తీసుకుంటారు, ట్రాన్స్ఫర్మేషన్, యూజ్ SQL query టు ట్రాన్స్ఫర్ ద డేటా, అగ్రిగేట్, కస్టమ్, డ్రాప్ ఫీల్డ్స్, టార్గెట్,
అగైన్ S3. ఇది మనం అసలు యూజ్ చేయము బేసికల్ గా. సో ఇక్కడ నీ టార్గెట్, నీ యొక్క బకెట్ ఏదైతే ఉందో ఆ బకెట్ నేమ్ అండ్ ఏ డేటా ఫార్మాట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అండ్ లైక్ సిఎస్వి ఫైల్సా, జేసన్, పార్కెటా, ఎక్సెల్ మెన్షన్ చేస్తావు. తర్వాత మనం దీనికి లింక్ ఇచ్చి, సో ఏ ఫీల్డ్స్ నువ్వు ఇది ఏముంది ఇక్కడ, ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏముంది, డ్రాప్ ఫీల్డ్స్. ఫీల్డ్స్ అంటే ఏంటి మన దాంట్లో కాలమ్స్. సో వన్స్ నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫీల్డ్స్ అనేవి హైలైట్ అవుతాయి. ఆ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ నువ్వు డ్రాప్ చేసుకోవచ్చు. డ్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కడికి మూవ్ చేస్తున్నావు, లొకేషన్, టార్గెట్ లొకేషన్ ఇచ్చేసి సేవ్ కొట్టేసి జాబ్ రన్ కొడితే అయిపోతుంది. ఇది ఒక స్టైల్. గో బ్యాక్. ఇది మనం అప్లోడ్ నోట్బుక్స్ స్టార్స్. ఓకే, ఫ్రెష్ యూస్ గ్లూ టెస్ట్ గ్లూ సర్వీసెస్. ఇది సేమ్ లైక్ మనకి జూపిటర్ నోట్బుక్ లాగా వస్తుంది ఇది. సో మీరు చూసే ఉంటారు ఆన్లైన్ లో ఈ టైప్ స్టైల్. ఇది నార్మల్ లైక్ నోట్బుక్ సేమ్. ఇక్కడ మీరు ఏ నోట్బుక్ అయితే యూస్ చేస్తున్నారో సేమ్ యాజ్ మనకి డేటాబ్రిక్స్ లో కూడా వస్తుంది. సో దీంట్లో మనకి వర్క్ స్పేస్, సరే ఇక్కడ నేను క్రియేట్ చెప్పేసి ఈ వర్క్ స్పేస్ అవి మీరు వీడియోలో చూడండి. ఇక్కడ రైట్ క్లిక్, దీని మీద క్లిక్ చేస్తే న్యూ, ఇద్దండి ఇక్కడ నోట్బుక్. ఓకే, ఇదే మనకి నోట్బుక్ మీద క్లిక్ చేసామంటే సేమ్ చూడండి. ఇక్కడ నోట్బుక్ ఇక్కడ మనకి ఎట్లయితే ఉందో సేమ్ అట్లాగే మనకి ఇది కూడా. కాకపోతే వీడు డిఫాల్ట్ గా కొన్ని సెట్ చేసి ఇచ్చేసాడు మనకి. సో మనము కోడ్ రాసుకోవడమే అనమాట. ఇంపోర్ట్ ఇది బ్లూ రిలేటెడ్ స్పార్క్ సెషన్ క్రియేట్ చేశాడు వీడు ఆల్రెడీ. ఆ స్పార్క్ సెషన్ ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది జస్ట్ టెస్టింగ్ కోసం అనమాట. ఇది అంతే వాడు ఇచ్చింది. సో ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి. సో వెల్కమ్ టు గ్లూ ఇంటరాక్టివ్ సెషన్ కెర్నల్. ఇవన్నీ హెల్ప్ రిలేటెడ్. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము, ఆ సెల్ రన్ చేస్తాము. మనం డీబగ్ చేసాం కదా, సేమ్ అట్లాగే అన్నమాట. డీబగ్ టైప్ లో ఉంటుంది ఇది. ఈ కోడ్ అంతా కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఫైల్ అవన్నీ ఇన్ఫార్మ్ చేద్దాం. సేమ్ ఇక్కడ కూడా, ఇది కూడా అంతే. ప్రింట్ ఏ, దీన్ని చూసారా ఏ అటాచ్ అయింది దీనికి. అందుకే చాలా మనం ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఇచ్చేస్తుంది ఇది. మీరు జస్ట్ థియరీగా రాస్తే సరిపోతుంది. చూడండి, థియరీగా రాసి చూపిస్తాను మీకు. ఇక్కడ రీడ్ డేటా ఫ్రమ్ S3 బకెట్ అని జస్ట్ ఒక కంటెంట్ ఇచ్చాను. ఆటోమేటిక్ గా చూడండి ఇప్పుడు, చూసారా ఇక్కడ అది ఆటోమేటిక్ గా నీకు కోడ్ అనేది రాసి ఇచ్చేస్తుంది. ఎందుకంటే చెప్పాను ఇది ఏ అయితే ఇంటరాక్ట్ అయింది. మళ్ళీ కామెంట్ పెట్టి ట్రాన్స్. ఓకే చూడండి, డ్రాప్ డూప్లికేట్స్ ఇన్ ది CSV ఫైల్. అంతే. సో డ్రాప్ డూప్లికేట్స్. నౌ లో ద డేటా ఇంటూ ఎస్. ఓకే, రెడ్ షిఫ్ట్ ఇద్దాం. రెడ్ షిఫ్ట్ డేటా బేస్. ఓకే, అంతే. చూసారా. సో ఇనిషియల్ గా మనం కోడ్ నేర్చుకుంటే, దాన్ని అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు మనం కోడ్ రాయాల్సిన పని ఏమి ఉండదు. కాకపోతే ఆ కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతారనేది మనకి ఐడియా ఉండాలి.
అర్థమవుతుందా? ఇది ఏంటంటే ఇది ఆల్రెడీ క్లౌడ్ లో ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా ఏ ఇంటరాక్ట్ అయింది. సో సేమ్ ఇప్పుడు మీరు కూడా మీ ఏదైతే ఉందో ఈ పైచామ్ లో కూడా మీరు లైక్ ఏఐస్ ని ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు దీంట్లో మనకి. ఒకవేళ మీరు కోపైలట్ కావాలి అనుకుంటే సేమ్ లైక్ దట్ ఇప్పుడు మనం క్లౌడ్ లో ఎలా అయితే చేసామో అలాగే కొన్ని ప్లగ్ఇన్స్ ఉంటాయి. సో ట్రై చేయండి. నేను కోపైలట్ ట్రై చేద్దాం అనుకున్నా. దీంట్లో రావట్లేదు. ఇన్స్టాల్ లేకుంటే ఓ సారీ ఇన్స్టాల్ లో సెట్ చేస్తున్నాను నేను. అందుకే ఏందా రాలేదు అనుకుంటున్నా. ఏఐ కోడర్ అసిస్టెన్స్. సో ఇవి సెలెక్ట్ చేసుకొని మనం ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే సో ఇప్పుడు మనం ఏదైతే మనం అక్కడ వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. కోపైలట్ రావాలి. ఎందుకు రావట్లేదు ఇది? డెవ్ పైలట్, ఏఐ కోడ్ అసిస్టెన్స్, డీప్ సీక్ ఏఐ. వై కోపైలట్ ఈస్ నాట్ హియర్? ఓకే. సేమ్ ఇప్పుడు ఏంటంటే కోడింగ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కోడింగ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని మీద ఖచ్చితంగా మనకి క్లారిటీ అనేది ఉండాలి. చూసారా ఇక్కడ మనం ఒక సింగిల్ లైన్ ఇక్కడ రాయాలి. జస్ట్ నేను కామెంట్ లో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అటాచ్ చేశాను, అది ఆటోమేటిక్ గా ఇచ్చేసింది. ఇది కరెక్టా కాదా అని చెప్పేసి నా ఐడియా నీకు ఉండాలి. అది ఉంది అనుకోండి, సింపుల్ గా ఎగ్జిక్యూట్ కొడితే అయిపోతుంది అంతే. రైట్. సో ఇదొకటి, ఇది జూపిటర్ నోట్బుక్. సేమ్ ఇక్కడ మన నోట్బుక్స్ డేటాబ్రిక్స్ లో నోట్బుక్స్ అంటాం కదా, అవే ఇవి ఇక్కడ కూడా ఉండేది. నో గో బ్యాక్. 3 ప్లాట్ఫామ్స్ ఇచ్చాడు క్రియేట్ చేసుకోవడానికి ముందు. నేను వర్జీనియా వాడతా. ఓకే. నౌ అగైన్ గో టు ద ETL జాబ్స్. నౌ ఆథర్ కోడ్ విత్ స్క్రిప్ట్ ఎడిటర్ లోకి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి స్పార్క్ లేదంటే పైథాన్ షెల్. సో లెట్స్ గో టు ద స్పార్క్. స్టార్ట్ ఫ్రెష్, అప్లోడ్ స్క్రిప్ట్. సో మీరు లోకల్లో డెవలప్ చేస్తారు కదా ఒక పైస్పార్క్ స్క్రిప్ట్, దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే లెట్స్ స్టార్ట్ విత్ ఫ్రెష్. ఇది కోడ్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి పైస్పార్క్ మీద వర్క్ చేస్తుంటే మీకు ఇన్ని ఉండవు ఫైల్స్. ఓకే. సో మోనోలిథిక్ కోడ్ అంటాము. మోనోలిథిక్ కోడ్ ఏంటంటే ఒక సింగిల్ పేజ్ లోనే రాస్తారు. సో ఇప్పుడు పైస్పార్క్ ప్రాజెక్ట్ సంబంధించిన ఆర్కిటెక్చర్ చూడాలంటే ఓకే ఏం చేయొచ్చు చెప్పండి? ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ కావాలంటే ఏం చేయొచ్చు? ఎలా తెలుసుకోవచ్చు? నేను ఒక ఐడియా ఇచ్చాను మీకు. ఏ ప్రాజెక్ట్ అయినా స్ట్రక్చర్ తెలుసుకోవడానికి ఒక ట్రిక్ ఉందని చెప్పేసి. ఏంటి అది చెప్పండి? చాట్ జీపీటీలో వెళ్ళి వెళ్ళి స్ట్రక్చర్ అడిగితే వచ్చింది. ఏమని ఏమని అడగాలి? స్ట్రక్చర్ ఫర్ పైస్పార్క్ ప్రాజెక్ట్ skeleton project. స్కెలెటన్. స్కెలిటన్. ఓకే. సో లెట్స్ గో హియర్. స్కెలిటన్ అని చెప్పాలి. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటే అది మా యాక్చువల్ ప్రాజెక్ట్ అనుకుంటుంది. సో స్కెలిటన్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే. పై స్పార్క్ ప్రాజెక్ట్ స్కెల్. ఓకే. మోస్ట్లీ మీకు పైస్పార్క్ అనేవి మోనోలిథిక్ కోడ్ ఉంటాయి. మోనోలిథిక్ అంటే సింగిల్ పేజ్ లో రాసేస్తారు మొత్తం కోడ్ అంతా. టాప్ టు బాటం ఒకటే పేజ్ లో ఉంటుంది. ఎందుకు అలా అంటే మనము జస్ట్ లార్జ్ డేటా అమౌంట్ ని ప్రాసెస్ చేసుకుంటున్నాం అంతే. దాన్ని మనం ఎక్కువ యూటిలైజ్ చేసుకోవట్లేదు, ప్రాసెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం అంతే. సో మీకు మోస్ట్లీ ఏంటంటే సింగిల్ లైన్ అంటే సింగిల్ పేజ్ లో ఉంటుంది అనమాట. సో
ఇది మీరు ఇక్కడ చూసినట్లయితే ఎస్ఆర్సిలో ఇక్కడ జాబ్స్ డేటా ఇన్పుట్స్ హెవీగానే ఇచ్చింది. లైక్ ట్రాన్స్ఫర్మేషన్స్, రీడర్స్, రైటర్స్, యూటిల్స్. బట్ ఇది హెవీనే. కాన్ఫిగరేషన్, లాగింగ్ కాన్ఫిగరేషన్, ఇన్పుట్ పాత్, అవుట్పుట్ పాత్. సో మన సింపుల్ గా ఉంటుంది. ఇంతే ఉంటుంది స్క్రిప్ట్. మోస్ట్లీ మనకి స్క్రిప్ట్లు అన్ని కూడా వెరీ చాలా చిన్నవి. ఎందుకు ఇంత స్మాల్ ఉంటుంది అంటే, సో మనం జస్ట్ డేటాని రీడ్ చేసుకొని ఆ హ్యూజ్ అమౌంట్ లో నుంచి ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం అంతే. ఇక్కడ మనకి ఒక 10-20 లైన్స్ కోడ్ వస్తుంది అంతే. రిమైనింగ్ నథింగ్. నార్మల్ ఇక్కడ రీడ్ చేస్తాం, ఇక్కడ రైట్ చేస్తాం. ఇక్కడ నీకు కోడింగ్ లెంత్ అనేది మారుతుంది. సో మహా అయితే వాలిడేషన్ పార్ట్స్ అన్ని ఇక్కడ రాసుకుంటాం అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండదు కదా, రైట్? మొత్తం అది ఒకటి సింగిల్ లైన్ కోడ్. సో మోనో మోనోలిథిక్ కోడ్ అంటాం. ఇక్కడ చూస్తే మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ ఇన్ వన్ ఫైల్. దేర్ ఈస్ నో సెపరేషన్ ఆఫ్ లేయర్స్ లైక్ రీడర్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, రైటర్స్, యూటిల్ జాబ్స్ ఇలా ఉండవు. కొంత వెరీ రేర్ లో మెయింటైన్ చేస్తారు. బేసికల్గా ఏంటంటే మీకు అంతా కూడా మోనోలిథిక్ కోడ్ స్ట్రక్చర్ స్టైల్లోనే ఉంటుంది. అంటే ఒకే ఫైల్లో నీకు మొత్తం ఉంటుంది అనమాట. ఇది ఫుల్ కోడ్ చూస్తే ఇట్లా వస్తుంది మీకు. ఓకే, అర్థమైంది కదా? దీని యొక్క స్ట్రక్చర్ అర్థమైంది కదా? ఒక్కటే కోడ్ లో అన్ని ఉంటాయి. పేజీలు రీడు, ట్రాన్స్ఫార్మ్, లోడు అండ్ ఎవ్రీథింగ్. దీనికి మీరు కంపేర్ చేసుకోవద్దు, దాన్ని కంపేర్ చేసుకోవద్దు. ఇది ఏంది అంటే ఇది సర్వీస్. ఓకే, అది ప్రాసెస్. సర్వీస్ ఏంది అంటే మనం వచ్చే రిక్వెస్ట్ బేస్ చేసుకొని రెస్పాన్స్ జనరేట్ అవుతుంటుంది. ఇది ఏంది అంటే ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్. జస్ట్ డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది అంతే, ఇంకా అంతకన్నా ఏం చేయదు అది. క్లారిటీ ఉందా ఈ రెండిట్లో? ఆ క్లారిటీ ఉంటే చాలు మీకు. క్లియర్ నా పాయింట్? క్లియర్. అందరు క్లియరేనా? క్లియర్. చెప్పాలి. యా, ఓకే ఎస్. ఓకే. సో మీరు లార్జ్ డేటాని సర్వీస్ కింద వాడలేం. ఓకే, అది ప్రాసెసింగ్ కింద మాత్రమే వాడగలుగుతాం. సర్వీస్ అంటే ఏంటి? మనం రిక్వెస్ట్ ఇచ్చిన వెంటనే లైక్ ఒక రిక్వెస్ట్ ఒక క్లయింట్ ఎక్స్పెక్ట్ చేస్తే దాని నుంచి వచ్చే రెస్పాన్స్ అంతే. ఓకే, సో ఇది ఏంటి అంటే ప్రాసెసింగ్, అంటే బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెసింగ్ అనమాట ఇదంతా కూడా. సో ఇది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి దీంట్లో ఎక్కువ ఉంటుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తాం. అక్కడ ఏముంటుంది? డేటా వాలిడేషన్ రిలేటెడ్. సో ఆ డేటా వాలిడేషన్ రిలేటెడ్ చేస్తే సరిపోతుంది. మరి ఈ డేటా వాలిడేషన్ వీటిని నేర్చుకోవాలంటే మీరు ఏదైనా మీకు ఏమొచ్చి ఉండాలి? పాండాస్ అండ్ పైస్పార్క్ రిలేటెడ్ ఈ రెండు వచ్చి ఉండాలి. ఓకే, అయితే నన్ను క్వశ్చన్ వేస్తే లైక్ పైస్పార్క్ అన్నావు, పైస్పార్క్ లో ఏమేమి నేర్చుకోవాలి? అంటే ఈ డేటా వాలిడేషన్ యొక్క స్ట్రక్చర్ ఏమైనా ఉందా నీ దగ్గర? అంటే ఒక వేలో నేర్చుకోవడానికి అని నన్ను క్వశ్చన్ వేస్తే, సో దానికి నాకు అది కూడా నా ఆన్సర్ ఏంటి అంటే, మీకు ఒక చిన్న ఇమేజ్ ఒకటి ఇస్తాను. అది ఎప్పుడైనా సరే లైక్ ప్రింట్ తీసుకుంటారో లేదంటే మీ ఇష్టము, లేదంటే 10 పాయింట్స్ మీ మనసులో పెట్టుకోండి. అదంతా స్పార్క్ రిలేటెడ్ మాట్లాడుకుందాం దీని గురించి. ఇప్పుడు దిగాం కాబట్టి స్పార్క్ లోకి. ఇవి ఓకే. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు చూసారా, మీ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కదా, డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ మధ్యలో ఈ టీలో ఈ టీఎల్లో టీ ఉంది కదా, ఆ టీ అన్నమాట ఇది. ఆ టీ ఆ టీలో మీరు చేసే ప్రాసెస్లు ఇవన్నీ కూడా కాలమ్ ఆపరేషన్స్, డేటా క్లీనింగ్, ఫిల్టర్ అండ్ కండిషన్స్, అగ్రిగేటింగ్, గ్రూపింగ్, జాయిన్స్, మెర్జింగ్, సార్టింగ్, డిస్క్రైబ్స్. సో ఇవి ఈ 10 ఏవైతే ఉన్నాయో మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ 10 ఉన్నాయి అనేది మీకు తెలిసి ఉండాలి.
సో మీరు థియరిటికల్ గా చూస్తారో లేదంటే ప్రాక్టికల్ గా చేస్తారో చేయండి. సో వీటిని నేను 10 రెండింటిని కంపారిజన్ పాండాస్ లో ఉంటుంది అండ్ పైస్ పార్క్ లో ఉంటుంది అనమాట. రెండిట్లో ఉంటుంది ఇది. పాండాస్ పైస్ పార్క్ రెండిట్లో ఉంటుంది. సేమ్ కాంబినేషన్. ఎందుకంటే ఈ రెండు ఎందుకు యూజ్ చేస్తున్నాము? డేటా వాలిడేషన్ కి డేటా ట్రాన్స్ఫర్మేషన్ కి యూజ్ చేస్తున్నాం. సో పాండాస్ పైస్ పార్క్. పాండాస్ వచ్చేసి మీడియం డేటాని ప్రాసెస్ చేస్తుంది. పైస్ పార్క్ వచ్చేసి లార్జ్ డేటాని ప్రాసెస్ చేస్తుంది. దీని యొక్క ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇంకా అంత అంత డెప్త్ గా ఏం అవసరం లేదు ప్రస్తుతానికి. స్లోగా వెళ్దాం. సో ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ రైట్. సో దీనికి ట్రాన్స్ఫర్మేషన్ చూడాలి అంటే పాండాస్ లైక్ కంపారిజన్ చేయాలి అంటే రిఫరెన్స్ లింక్స్ అటాచ్ చేస్తాను. హౌ టు ఫిల్టర్, హౌ టు యూస్ గ్రూప్, హౌ టు ఇవి ఇవి చూడండి. అటాచ్ చేస్తాను, వీడియో కింద ఇస్తాను. అవి చూడండి. రైట్. గో బ్యాక్ టు ద గ్లూ. అయితే ఈ గ్లూ బేసికల్ గా మనకి పైస్పార్ స్క్రిప్ట్ రాసుకుంటాం అంతే. ఇక్కడ చూస్తే మీకు, ఇక్కడ మీరు చూస్తే ఇది ఆల్రెడీ సెటప్ చేసేసింది అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే స్పార్క్ సెషన్ కావాలి. ఇక్కడ ఉంది స్పార్క్ సెషన్. సో ఈ స్పార్క్ సెషన్ లోపల మన కోడ్ అనేది రాస్తాం. ఇక్కడ రాసుకుంటాం మన కోడ్. ఓకే, బై యూజింగ్ దిస్ స్పార్క్. అయితే ఈ స్పార్క్ ఏదైతే ఉందో ఇది మనము క్లస్టర్స్ యూజ్ చేస్తాం కదా, ఆ క్లస్టర్స్ అనేది ఈ ఏడబ్ల్యూఎస్ వాడు మెయింటైన్ చేస్తుంటాడు. మరి క్లస్టర్స్ ఎలా ఇది మెయింటైన్ చేస్తుంది అంటే ఇక్కడ మీకు జాబ్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇదంతా కోడే. ఇక్కడ మీరు ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ కోడ్ రాసుకుంటాం. ట్రాన్స్ఫార్మ్ లోడ్. ఓకే, ఇది కోడ్ ఇక్కడ రాసుకున్న కోడ్. సో ఈ స్పార్క్ సెషన్ యూజ్ చేసుకున్నాం. మరి ఈ స్పార్క్ సెషన్ కి ఈ స్పార్క్ కి ఎన్ని క్లస్టర్స్ క్రియేట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ మీకు జాబ్ డీటెయిల్స్ అని ఒకటి ఉంటుంది. ఈ జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్ళామంటే ఇక్కడ మీరు మీ ప్రాజెక్ట్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్, ఏం తీసుకుందాం మనం, కార్స్, లేదంటే ఓకే కార్స్ డేటా, కార్స్ డేటా, కార్స్ డేటా ఈటీఎల్ ఏదో ఒకటి అనుకుందాం. అండ్ దానికి సంబంధించిన డెస్క్రిప్షన్. సో ఇది రోల్ అంటే ఈ స్పార్క్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఈ జాబ్కి సంబంధించిన ఒక రోల్ క్రియేట్ చేస్తున్నాం. సో ఒకవేళ ఎగ్జిస్టింగ్ అంటే ఎగ్జిస్టింగ్ వాడుకో, లేదంటే క్రియేట్ న్యూ రోల్. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద న్యూ రోల్. దేనికి? లాంబ్డాలో మనం క్రియేట్ చేసాం కదా, లాంబ్డాకి డిఫాల్ట్ కూడా క్రియేట్ అయింది కదా, గుర్తుందా? సేమ్ అట్లాగే దీనికి కూడా ఒక రోల్ ఉంటుంది. అంటే ఇది కూడా వేరే వాటితో ఇప్పుడు S3 బకెట్ తో కనెక్ట్ అయ్యాను అనుకోండి, పర్మిషన్ ఇవ్వాలిగా, పర్మిషన్ తీసుకోవాలిగా. అది ఎక్కడ అటాచ్ చేస్తాం? ఈ రోల్ అటాచ్ చేస్తాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? Yes, లాంబ్డాలో sir. చేసి లాంబ్డాలో వచ్చింది. సో నేను ఒకటి క్రియేట్ చేస్తాను దీనికి ఓన్ గా. సో రోల్ నేమ్ వచ్చేసి ఏం పెట్టుకుందాం మనం, బ్యాచ్ గ్లూ, బ్యాచ్ వెబ్ గ్లూ ఈటీఎల్ రోల్. అంటే తర్వాత డిలీట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయితే అట్లా వదిలేసేయండి. క్రియేట్ టెంప్లెట్ వేరియబుల్స్ రిక్వైర్డ్. టెంప్లెట్ వేరియబుల్స్ రిక్వైర్డ్. డిఫైన్ వేరియబుల్స్.
యూజ్ ఎగ్జిస్టింగ్ పాలసీ. ఓకే, సింపుల్ గా నేను ప్రస్తుతానికైతే ఏం తీసుకోకుండా ఆల్రెడీ 2 రన్నింగ్ లో ఉన్నాయి, అంటే రెండింటిని అటాచ్ చేసాడు. ఓకే, క్రియేట్ రోల్. ఓకే, బ్యాచ్ ఫెబ్ గ్లూ ఈటీఎల్ రోల్. రైట్, ఇక్కడ ఉంది చూడండి అసలైన మ్యాటర్ ఈ ఏరియాలో. ఇది స్పార్క్. ఓకే, స్పార్క్ స్ట్రీమింగ్ స్పార్క్ అని ఉంది. స్పార్క్ యొక్క వర్షన్, ఏ వర్షన్ యూజ్ చేయబోతున్నాం ఇద్దండి. గ్లూ 5.0 సపోర్ట్స్ స్పార్క్ యొక్క 3.5 వర్షన్, స్కాలా టు పైథాన్ 3. ఓకే, ఈ వర్షన్స్. ఇక్కడ లాంగ్వేజ్ మన ఏంది పైథానే కదా. సో స్పార్క్ అనేది స్కాలా అండ్ పైథాన్ యూజ్ చేసుకుంటుంది. సో మనకి పైథాన్ వచ్చు కాబట్టి, సో వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద పైథాన్ 3. నా ఇక్కడ చూడండి, వర్కర్ టైప్ ఇస్ నథింగ్ బట్ ఏంటది? వర్కర్ టైప్ అంటే ఏంటి? EC2 మిషన్ అంతే కదా, EC2 మిషన్స్. సో నీకు ఏ మిషన్ కావాలో ఆ మిషన్ ఇక్కడ. సో ఇది G4 vCPU అండ్ 16 GB ర్యామ్, 32 64 128 192 256, అగైన్ 32 ఉంది ఇక్కడ, 64 ఉంది. ఓకే, 128 ఇస్ ద మ్యాక్స్, 256 ఉంది మ్యాక్స్. ఓకే, సో వెరీ లెస్ లో పెట్టుకోండి సెలెక్టెడ్. ఇక్కడ ఆటోమేటిక్ స్కేల్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్. సో ఇక్కడ ఏమవుతుంది? ఆటోమేటిక్ గా స్కేల్. నేను అదే చెప్తాను నేను అందరికి, మనం చేసేది ఏముండదు, మనం సెట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామా, వాడికి ఏం చెప్తున్నాము? వర్కర్ టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. AWS విల్ ఆప్టిమైజ్ కాస్ట్ అండ్ రీసోర్సెస్ యూజ్డ్ బై డైనమికల్లీ. అంటే ఇక్కడ నువ్వు AWS ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ఏమవుతుంది? అది నీ యొక్క సైజ్ ఏదైతే ఉందో, ఓకే, నీ యొక్క డేటా సైజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని EC2 మిషన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు? ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఓకే, సో ఒకవేళ ఇది సెలెక్ట్ చేయలేదు, ఇప్పుడు నువ్వు ఇక్కడ చూడండి, మాక్సిమం నెంబర్ ఆఫ్ వర్కర్స్ అంటే పనులు, అంటే దాని మీనింగ్ ఏంటి? ఎన్ని EC2 మిషన్స్ నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావు. దీన్ని ఎలా డిసైడ్ చేస్తావు? నీ యొక్క డేటాను బేస్ చేసుకొని ఎంత డేటా ఉంది దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది చూడండి, 16 GB ర్యామ్. అంటే వర్కర్ టైప్ ని సెలెక్ట్ చేసుకొని మాక్సిమం నెంబర్ ఆఫ్ వర్కర్స్ 10. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ నన్ను అడుగుతూ ఉంటారు, నువ్వు ఎలా చేస్తావు ఏంటి అనేది. నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. లెట్స్ ChatGPT అడుగుతాం. సరే, ఇది వస్తుందా? ఓకే, G1X, ఒక్క నిమిషం. G1X ఇది సెట్ చేసుకుంటున్నాం అంతే. కోడ్ అయితే సేమే ఉంటుంది, కోడ్ లో ఏముండదు, నార్మల్ కోడే. కాకపోతే లైక్ ఇవే మనకి ఇంపార్టెంట్ అంతే, ఎంత యూజ్ చేస్తున్నాం అనేది. అండ్ 16 GB ర్యామ్. సో ఇది ఒక వర్చువల్ మెషిన్ సంబంధించిన కాన్ఫిగరేషన్. ఇది దీంట్లో మ్యాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మ్యాక్స్ పెట్టద్దు, మై డేటా సైజ్. ఓకే, ఒకవేళ నీకు అవగాహన ఉందనుకో, లైక్ 50 ఓకే 100 GB అనుకుందాం, 100 GB డేటా. ఓకే, ఇది హౌ మెనీ వర్కర్స్ ఐ హ్యావ్ టు క్రియేట్. ఓకే, సో ఇది ఒక క్లస్టర్స్ క్రియేట్ చేసుకోవడానికి యూస్ చేసే ఇన్ఫర్మేషన్. లెట్స్ గో అండ్ ఆస్క్. You are referring AWS Glue worker configuration, worker type, each worker 4 GB, data size 100 GB. So capacity of 1 GB worker, VCP 4, memory, disk 64, executor 1. సో అప్రాక్సిమేట్ డేటా ప్రాసెసింగ్ కెపాసిటీ పర్ వర్కర్, ఒక వర్కర్ యొక్క డేటా కెపాసిటీ ప్రాసెస్ 20 to 30 GB పర్ వర్కర్ ఉంది. సో దిస్ డిపెండ్స్ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్, జాయిన్స్, సఫల్స్, ఫైల్ ఫార్మాట్. దీని గురించి నేను తర్వాత చెప్తాను. వర్కర్ ఇజ్ ఈక్వల్ టు డేటా సైజ్ బై 25 GB, అంటే యావరేజ్ తీసుకున్నాడు దీంట్లో నుంచి. సో ఫర్ యువర్ కేస్ 4 వర్కర్స్.
ఓకే. సో సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్ కి 3 to 4 వర్కర్స్ అవుతుంది. మోడరేట్ హెవీ జాయిన్స్ అగ్రిగేషన్స్ ఉంటే 68 తీసుకోమన్నాడు. సో బెస్ట్ కాన్ఫిగరేషన్ ఫర్ యువర్ అంటే నంబర్ ఆఫ్ వర్కర్స్ 5 తీసుకోమన్నాడు. ఇప్పుడు అర్థమైందా ఎలా తీసుకోవాలి అనేది? చెప్పండి, అర్థమైందా? Yeah, yeah. Yes, sir. ఓకే, ఈ క్వశ్చన్ అడుగుతుంటారు. సో ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది ఏ EC2 మిషన్ సెలెక్ట్ చేసుకుంటున్నావు, దాంట్లో ఉన్న లైక్ ప్రాసెసింగ్ ఉంటాయి కదా, ర్యామ్ అవి ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాని ఇప్పుడు నా దగ్గర 100 GB ఉంటాయి నువ్వు ఎన్ని తీసుకుంటావు అంటే కాదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్. హాయ్ స్టూడెంట్స్, మీరు పైథాన్ కానీ AWS డేటా ఇంజనీరింగ్ కోర్స్ కానీ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో ఒకవేళ మీరు అది నేర్చుకోవాలనుకుంటే మన వెబ్సైట్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా అయితే మీకైతే ఉపయోగపడుతుంది. సో దీంట్లో వచ్చేసి నేను పైథాన్ అండ్ AWS డేటా ఇంజనీరింగ్ కోర్స్ సంబంధించిన ఆల్ కంటెంట్ అయితే క్రియేట్ చేశాను. ఇది ఎలా క్రియేట్ చేశానంటే ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్న కంపెనీలో ఏదైతే వర్క్ ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అయితే కోర్స్ కింద కన్వర్ట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కానీ మీరు కానీ నేర్చుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా లైక్ రియల్ టైం వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే వస్తుంది. అయితే ఈ కోర్స్ ఎవరు స్టార్ట్ చేయొచ్చు అంటే ఎవరైనా లైక్ ఫ్రెషర్స్ అయినా సరే, లైక్ ప్రజెంట్ మార్కెట్లోకి వచ్చి జస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని సాఫ్ట్వేర్ ఫీల్డ్ కోసం లైక్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదా నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. సో ఈ కోర్సు ఎలా ఉంటుందంటే జీరో ఎక్స్పీరియన్స్ నుంచి అప్ టు 10 ఇయర్స్ వరకు మీ ఇష్టం. జీరో ఎక్స్పీరియన్స్ నుంచి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇది ఉపయోగపడుతుంది. సో మీరు ఈ 10 ఇయర్స్ సంబంధించిన కంటెంట్ నేర్చుకోవచ్చు. అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ మీకు తగ్గట్టు మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని మీరు జాబ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏమేం కవర్ చేసాము అంటే పైథాన్, AWSలో ఉన్న ఆల్ కోర్ సర్వీసెస్, ఓకే, మోస్ట్లీ రెగ్యులర్గా యూజ్ చేసే కోర్ సర్వీసెస్ అయితే కంప్లీట్ చేసేసాను. దీంతో పాటు మీకు లైక్ మీరు పైథాన్, AWSలో ఉన్న ఆల్ కోర్ సర్వీసెస్ అండ్ రెగ్యులర్గా యూజ్ చేస్తుంది అండ్ ETL డేటా పైప్లైన్స్ ఎలా క్రియేట్ నేర్చుకోవచ్చు. అలాగే డేటాబేస్ లైక్ MySQL రిలేటెడ్, PostgreSQL రిలేటెడ్ నేర్చుకోవచ్చు. అలాగే బిగ్ డేటా రిలేటెడ్, ఓకే, స్పార్క్, PySpark నేర్చుకోవచ్చు. ఓకే, అలాగే ఆర్కెస్ట్రేషన్ టూల్ ఒకటి ఉంటుంది, ఎయిర్ఫ్లో. ఓకే, సో ఇవి రెగ్యులర్గా కామన్గా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఏ రెజ్యూమ్ తీసుకున్నా మీకు ఈ కామన్ టూల్స్ ఇవి. ఒకసారి మీరు వెబ్సైట్ విజిట్ చేస్తే మీకు ఫుల్ కంటెంట్ ఏమేమి ఉందో ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు కంప్లీట్ లైక్ regularpython.com. అండ్ ఇది మీ యొక్క కోర్స్ లెర్నింగ్ జర్నీ అనమాట ఇది. అండ్ మీకు ఏ కంటెంట్ కావాలో రోడ్ మ్యాప్స్లోకి వెళ్తే మీకు మొత్తం ఏ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే పైథాన్ బేసిక్స్ టు అడ్వాన్స్ ఉంది. ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోవచ్చు. AWS డేటా ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్, AWS కోర్ సర్వీసెస్ ఉన్నాయి, పాండాస్, MySQL, PySpark, ఓకే, డేటాబ్రిక్స్, అపాచీ ఎయిర్ఫ్లో, డెవాప్స్ రిలేటెడ్. ఓకే, సో ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో నేను కొన్ని లైక్ ఒకవేళ వెబ్సైట్ నేర్చుకోవాలనుకోండి ఫాస్ట్ API, జాంగో, ఓకే, అండ్ ఫ్యూచర్లో నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎవరైతే పైథాన్ ప్లస్ AWS డేటా ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది వెరీ లో ప్రైస్ అన్నమాట. మీరు అదర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అదర్ ఆన్లైన్ కోర్సెస్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్. జస్ట్ మీరు ఒక 10K ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ఎంటైర్ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఈ కోర్స్లో ఉన్న బెనిఫిట్స్ ఏందో ఒకసారి చూద్దాం మనం. వెరీ బెనిఫిట్స్ ఉన్నాయి కోర్స్లో. వెరీ ఇంపార్టెంట్ థింగ్ బేసికల్గా ఏంటి అంటే మీకు 2 టైప్స్ వస్తాయి. ఒకటి ప్రీ రికార్డింగ్ క్లాసెస్ వస్తాయి, ఇంకోటి ఏంటంటే లైవ్ క్లాసెస్ ఉంటుందన్నమాట. ఈ లైవ్ క్లాసెస్ ఎవ్రీడే నేను 9 to 11 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, దీనికి బ్యాచ్ అంటూ ఏముండదు. మీరు ఎప్పుడైనా సరే లైవ్ క్లాసెస్ జాయిన్ అయిపోవచ్చు. సో లైవ్ క్లాసెస్ సంబంధించిన ఎవ్రీడే లైవ్ క్లాసెస్ సంబంధించిన రికార్డింగ్స్ అనేవి మీకు ఒక డాష్ బోర్డ్ వస్తుంది అనమాట. ఆ డాష్ బోర్డ్లో మీరు చూసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను మీకు డాష్ బోర్డ్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఉంటుంది.
ఈ డాష్‌బోర్డ్‌లో చూసుకోవచ్చు. సో, మీకిక్కడ ఈ డాష్‌బోర్డ్‌లో డైలీ లైవ్ క్లాసెస్ ఓకే. డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ వాటికి సంబంధించిన ఒకవేళ మీరు వీడియో చూస్తే, ఆ వీడియో అండ్ వీడియోకి సంబంధించిన కంటెంట్ బోత్ ఉంటుందన్నమాట. సో, లైవ్ క్లాస్ సంబంధించిన కింద కంటెంట్ అన్నమాట. సో, కంటెంట్ ఉంటుంది. అలాగే దీంతో పాటు మీకు అసైన్‌మెంట్స్ కూడా ఉంటాయండి. ఓకే. వీటితో పాటు మీకు వీడియోసే కాదు అసైన్‌మెంట్స్ అన్నమాట. ప్రతి టాపిక్‌కి మీకు ఒక అసైన్‌మెంట్ ఉంటుంది. సో, అసైన్‌మెంట్స్ ఏంది అంటే మీకు ఒక సినారియో ఇస్తాను. ఆ సినారియోలో మీరు ఆ కోడ్ అనేది డెవలప్ చేయాలన్నమాట. ఇట్లా మీకు సినారియోస్ ఉంటాయి. సో, వీటితో పాటు మీకు రెగ్యులర్‌గా ప్రో టిప్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. నా కంపెనీలో ఏవైతే జరుగుతుంటాయో వాటికి సంబంధించిన కొన్ని ప్రో టిప్స్ వీడియోస్ యాడ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు ఆన్‌లైన్ టెస్ట్‌లు రాయాలనుకుంటే మీకు ఆన్‌లైన్ టెస్ట్‌లుంటాయి. ఒకవేళ మాక్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వాలనుకోండి, మాక్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే. మాక్ ఇంటర్వ్యూస్ రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఈ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, మనం రెగ్యులర్‌గా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారు. వాళ్ళ దగ్గర నుంచి క్వెషన్స్ కలెక్ట్ చేసుకొని రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకే. సో, ఇలా ఉంటుంది. సో, ఒకవేళ మీరు నా వెబ్‌సైట్ యొక్క జెన్యూనా కాదా అని చూసుకోవాలంటే ఒకసారి స్టూడెంట్ రివ్యూస్ చూసుకోండి కావాలంటే. సో, స్టూడెంట్ రివ్యూస్ అయితే చాలానే ఉన్నాయి. చాలానే ఉన్నాయి. కాకపోతే కొన్ని నేను హోల్డ్ చేసి పెట్టానన్నమాట. ఎక్కువ కంటెంట్ అయిపోద్దని జెప్పేసి. ఒకసారి స్టూడెంట్స్ రాసిన రివ్యూస్ కూడా మీరు చదువుకోవచ్చు. ఓకే. ఇవి రోడ్ మ్యాప్స్. ఓకే. ఒకవేళ మీరు కోర్స్ తీసుకోవాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు మెంబర్‌షిప్ ఆఫ్టర్ సైన్ అప్ అయిన తర్వాత, లాగిన్ అయిన తర్వాత మీకు మెంబర్‌షిప్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌కి మీరు అమౌంట్ పే చేసి ఈ నంబర్‌కి స్క్రీన్‌షాట్ గాని ఇస్తే ఓకే. మీకు నేను పర్సనల్‌గా యాక్సెస్ ఇస్తాను. లేదు మాకు పర్సనల్ యాక్సెస్ వద్దు. మేము తీసుకుంటామంటే ఇక్కడ రేజర్ పే ఉంది. రేజర్ పే ద్వారా పే చేసుకొని మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. సో, యాక్సెస్ వచ్చేసి ఇక్కడ ఎక్స్‌ట్రా ఏందంటే రూ. 250 పడతదనమాట. అయితే కోర్స్ బెనిఫిట్స్ చూద్దాం ఒకసారి మీకు. కోర్స్ బెనిఫిట్స్ చెప్తాను. సో, ఇక్కడేందంటే ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఎవరైతే లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీకెళ్తున్నారు. ఫ్రెషర్స్‌కి వదిలేసేయండి. ఫ్రెషర్స్‌కేందంటే లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి నేర్చుకోవచ్చు. బట్ ఎవరైతే ఫ్రెషర్స్ కాకుండా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓకే. నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకున్నోళ్ళు, లేదంటే జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకున్నోళ్ళు, లేదంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ వెళ్తున్నారు. సో, వాళ్ళు ప్రీ రికార్డింగ్ క్లాసెస్ తీసుకుంటే బెనిఫిట్ ఏంది అంటే, సో, లైవ్ క్లాసెస్ తీసుకుంటే మీకు అరౌండ్ 3-6 మంత్స్ పడతదండి. ఓకే. కోర్స్ అనేది 3-6 మంత్స్ పడతది. ఒకవేళ మీరు ఇమ్మీడియేట్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అంటే లైక్ మీకు ఒకవేళ లే ఆఫ్స్‌లో గాని జాబ్ కనిపోయినా, లేదంటే మీరు ఇమ్మీడియేట్‌గా నాన్ ఐటీ నుంచి ఐటీకి, లేదంటే స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకొని వేరే జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకైతే, ఈ ప్రీ రికార్డింగ్ క్లాసెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇవి మీరు గట్టిగా కూర్చుంటే 45 డేస్‌లో కంప్లీట్ అయిపోతాయన్నమాట. సో, వన్స్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మీకు ఎలా ఈ 45 డేస్‌లో కంప్లీట్ అవ్వాలి అనేది నేను గైడెన్స్ అయితే ఇస్తాను. లేదు మేము లైవ్ క్లాసెస్ తీసుకుంటామంటే లైవ్ క్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. 9-11 ఎనీ బ్యాచ్ అంటూ ఏముండదు. ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. సో, లైవ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళకి డాష్‌బోర్డ్ ఉంటుంది. సో, ప్రీ రికార్డింగ్ వాళ్ళకేందంటే వెబ్‌సైట్ యాక్సెస్ ఉంటుంది. ప్లస్ లైవ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్ ఉంటుందండి. సో, కోర్సు మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత ప్రీ రికార్డింగ్ క్లాసెసే తీసుకోవాలి. లేదంటే లైవ్ క్లాసెస్ తీసుకోవాలని ఛాన్స్ అయితే లేదు. మీకు ఆప్షన్ ఉందన్నమాట. మీరు ప్రీ రికార్డింగ్ క్లాసెస్ తీసుకోవాలంటే ప్రీ రికార్డింగ్ క్లాస్ తీసుకోవచ్చు. లైవ్ క్లాస్ కావాలంటే లైవ్ క్లాస్ తీసుకోవచ్చన్నమాట. అది మీ ఇష్టం. మీ యొక్క టైమ్ యొక్క అవైలబిలిటీ బేస్ చేసుకొని. సో, ప్రీ రికార్డింగ్ క్లాస్ తీసుకుంటే మీకు జస్ట్ 45 డేస్‌లో మీరు ఇంకా గట్టిగా అంటే ఎక్కువ టైమ్ గాని స్పెండ్ చేస్తే నేను డైలీ ఒక 2 అవర్స్‌కి ఇది ఎస్టిమేషన్ అన్నమాట. లేదు నేను డైలీ ఒక 3-4 అవర్స్ టైమ్ స్పెండ్ చేశానంటే మీరు 30 డేస్‌లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. 30 డేస్‌లోనే ఈ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అయితే కోర్స్ యొక్క బెనిఫిట్ చూద్దాం. మీకు వెబ్‌సైట్ యొక్క ఫుల్ యాక్సెస్ ఉంటుంది. మీకు ప్రతిదీ యాక్సెస్ ఉంటుందన్నమాట. ఫుల్ ఈస్ నథింగ్ బట్ కంప్లీట్ వెబ్‌సైట్, డాక్యుమెంట్, కోడ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఓకే. డైలీ డౌట్ సెషన్స్. సో, మీరు ప్రీ రికార్డింగ్సే కాబట్టి, సో, మీకేమైనా డౌట్స్ వస్తే ఎవరు చెప్తారు అంటే, సో, మీకు డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. సో, మీరు ఎనీ టైమ్ మీరు కాల్ చేసుకొని మీ యొక్క డౌట్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాలేషన్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఓకే. ఓకే. జస్ట్ కాల్ చేసుకొని మీకు ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ కూడా నేను సెట్ చేస్తాను. సో, వీకెండ్ 1-to-1 సెషన్ ఉంటుంది. అంటే ఏంటి అంటే, ఇన్ కేస్ మీకు సబ్జెక్ట్ కంప్లీట్‌గా అర్థం కాలేదనుకోండి. ఓకే. అసలు మాకు సబ్జెక్టే అర్థం కావట్లేదంటే, ఏదైతే టాపిక్ మీకు అర్థం కాలేదో ఆ టాపిక్ నేను వీకెండ్స్‌లో లైవ్‌లో 1-to-1 సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వన్స్ మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తాను. అండ్ 100% జాబ్ అసిస్టెన్స్ అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు ఎటువంటి గైడెన్స్ కావాలో ఆ గైడెన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను.
అండ్ దాంతో పాటు ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత మీకు 1 మంత్ ఫ్రీ సపోర్ట్ కార్డ్ చేస్తాను. అంటే మీకు ఏదైనా జాబ్ వచ్చిన తర్వాత సో మీరు ఫ్రెషర్స్ కాబట్టి లేదంటే లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీఏ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళకేందంటే కొంచెం ఫియర్ అనేది ఉంటుందన్నమాట జాబ్ వచ్చిన తర్వాత. సో ఆ ఫియర్ ఏంది అంటే టాస్క్ ఎలా ఇస్తారు? ఎలా చేయాలి? ఆ టాస్క్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అలాంటివి నేను మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో ఇదంతా కూడా మీరు కేవలం 10Kలోనే అచీవ్ చేసుకోవచ్చు. మీరు అదర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏ ఇన్‌స్టిట్యూట్ తీసుకున్నా మీకు ఓన్లీ పైథాన్ మాత్రమే వస్తది. ఓకే. ఇక్కడ నేను పైథాను ఓకే. మీకు పైథాను, ఏడబ్ల్యూఎస్, డేటాబేస్, బిగ్ డేటా, ఎయిర్‌ఫ్లో ఇన్ ఫ్యూచర్‌లో ఒకవేళ నేను కొత్త టాపిక్స్ యాడ్ చేస్తే అవి గూడా మీకు యాక్సెస్ ఉంటుందన్నమాట. సో అక్కడ మీరు ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ యాక్సెస్ ఉంటుంది. సో యాక్సెస్ తీసుకోవాలంటే సింపుల్ సైన్ అప్, సైన్ ఇన్ తర్వాత మెంబర్‌షిప్. సో మెంబర్‌షిప్‌లో 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. క్యూఆర్ కోడ్‌కి పే చేస్తే 10,000 ఇక్కడ మీకు ఎక్స్‌ట్రా పడతది. 10,000 ప్లస్ రూ. 250 ఎక్స్‌ట్రా పడతదన్నమాట. ఓకే. 10,250 రూపీస్ ఎక్స్‌ట్రా పడతది ఇక్కడ లైక్ ఓకే. లేదు